దుర్గగుడిలో ఒక తాజా వివాదం. వాస్తవంగా ఆ మధ్యన గుర్తుంటే తిరుమల దగ్గర కూడా కొండపైనకి వెళ్ళాక ఆ క్యూ లైన్‌లోనే చెప్పులు ఉండకూడదు. కానీ గర్భగుడి దగ్గరికి గర్భగుడి అంటున్నా. ఆ లోపలికి ప్రవేశించేటటువంటి గేట్ ఎంట్రన్స్ దగ్గర చెప్పులు కనిపెట్టి చూసి వెంటనే విప్పమంటాం. అప్పుడు పెద్ద ప్రచారం జరిగింది. ఏంటిది అక్కడ దాకా వస్తుంటే అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దుర్గగుడిలో వచ్చేటప్పటికి వీఐపీలకి వీళ్ళకేంటంటే అక్కడ ఉన్నటువంటి లోపలికి వెళ్ళేటటువంటి దారి ఉంటుంది. అక్కడ దాకా చెప్పులేసుకుని వచ్చేసినటువంటి సంఘటనకు సంబంధించినటువంటిది వీడియో వైరల్ అవుతోంది. అది కాస్త ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గుడి లోపలికి వెళ్ళేటటువంటి ప్రదేశం ఇది. ఆ లోపల నుంచి అట్లా తిరిగితేనే అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఆ ప్రదేశానికి చెప్పులు వేసుకుని వెళ్ళారన్నట్టు ఎవరో వీడియో తీశారు. వాస్తవంగా ఇట్లాంటివి వస్తాయనే సెల్ ఫోన్లు నిషేధించారు. అయినా కూడా వీళ్ళు వీడియో తీశారు అంటే సెల్ ఫోను అలౌడ్ అయింది, చెప్పులు కూడా అలౌడ్ అయింది. ఇది ఇలా చెప్పులు వేసుకుని ఎట్లా వెళ్ళారు అన్నట్టుంది. ఇది చూస్తుంటే పైన జరిగినట్టుంది. అది పైన దీంట్లో వేసుకుంటూ వెళ్తారు మల్లికార్జున స్వామి టెంపుల్ వైపుకి. అదంతా కూడా అక్కడ దీన్ని చెప్పులు ఎట్లా అన్నటువంటి వివాదం చేస్తున్నారు. ఇది పైన అయితే కనుక అక్కడ నిషేధం ఏం లేదు చెప్పులకు సంబంధించి. కింద లోపలైతేనే నిషేధం ఉంటుంది. బట్ ఇది చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళారన్నటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయానికి అతి సమీపంలో 3 వ్యక్తులు చెప్పులతో ప్రవేశించారు. అయితే అధికారులు పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఆలయంలోకి ఎలా ప్రవేశించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి ఇప్పుడు వైరల్ అవుతోంది.